హైదరాబాద్ సిటీ కమిషనర్ గా ఓ బాలుడు బాధ్యతలు స్వీకరించాడు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న రూప్ అనే 6 ఏళ్ల బాలుడు ఒకరోజు పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టాడు. రూప్ కు పోలీస్ కమిషనర్ అవ్వాలనే కోరిక ఉందని చెప్పడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మేక్ ఎ విష్ సంస్థ తెలిపింది. మేనరికం కారణంగా తమ బాబుకు తలసేమియా వ్యాధి వచ్చిందని రూప్ తండ్రి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,000 మందికి పైగా పిల్లలు ఈ వ్యాధితో బాధపడుతున్నారని, వారికి బ్లడ్ డోనర్స్ రక్తదానం చేయాలని కోరారు. ఒకరోజు కమిషనర్ గా రూప్ కు బాధ్యతలను అప్పగించినందుకు సంతోషంగా ఉందన్నారు సిపి మహేందర్ రెడ్డి. తలసేమియా డిసీజ్ తో బాధపడుతున్న రూప్ తప్పనిసరిగా ఈ ఒకరోజు పోలీస్ కమిషనర్ కావాలనే కోరిక తనలో రావడం, ఈరోజు తను ఈ అవకాశాన్ని పొందడం మా అందరికీ కూడా ఎంతో సంతృప్తినిస్తుంది. అయితే గత సంవత్సరం కూడా మనకి కరీంనగర్ నుండి సాదిక్ అనేటటువంటి బాబు ఒకరోజు పోలీస్ కమిషనర్గా ఉండి, ఆ తర్వాత ఆ స్ఫూర్తితో తను ఈరోజు ఒక ఇంప్రూవ్డ్ హెల్త్ తోటి ముందుకు సాగుతున్నందుకు కూడా అది మాకెంతో సంతోషంగా ఉంది. ఈ అవకాశము హైదరాబాద్ సిటీ పోలీస్కి ఈ మేక్ ఎ విష్ ఫౌండేషన్ వారి ద్వారా మాకు లభించినందుకు మాకు ఇది ఎంతో సంతృప్తినిస్తుంది. అట్లాగే ఈ రూప్ భవిష్యత్తు కూడా మంచి బంగారు బాటగా ఉండాలని, మనందరిలాగానే అతను కూడా తన వ్యాధి క్యూర్ అయిపోయి తనలో ఒక విల్ పవర్ అనేది పెరిగి మనలాగే అతను సమాజంలో ఒక మంచి ఆరోగ్యకరమైన వ్యక్తిగా భవిష్యత్తులో